నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. అంత బాగుంది. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్న హోమ్. ఈరోజు మనం స్వీట్ హౌస్ ఇలా మనం కొంటే ఎలా ఉంటాయో అలా బాలుషాలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఒక కప్పు మైదా పిండి ఉంటాయండి. స్వీట్ హౌస్ కంటే చాలా బాగుంటాయండి. 2 టేబుల్ స్పూన్ల పెరుగు, మంచి తీయటి పెరుగండి. పుల్లటి పెరుగు వేయద్దండి, టేస్ట్ బాగుంటాయి. ఎంత మంచిగా కలిసేలాగా కలుపుకుందాం. వాటర్ అసలు పోయాలి. బేకింగ్ పౌడర్ అండి, బేకింగ్ సోడా లేకుంటే ఈనో కూడా వేసుకోవచ్చు, వంట సోడా వేసుకోవచ్చు అండి. చూడండి ఇలా సాఫ్ట్గా, వాటర్ అసలు పోయద్దండి, పెరుగు నెయ్యితోటి మంచిగా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. గ్యాస్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందాం. ఒక కప్పు షుగరు తోటి షుగర్ తీసుకుందాం. ఆ కప్పు వాటర్ వేసుకొని కలుపుకుందామండి. తీగ పాకం వస్తే సరిపోద్దండి. చాలా బాగుంటాయండి, ఈజీగా సింపుల్గా. ఎప్పుడు స్వీట్ తినాలనిపిస్తే అప్పుడు చేసుకోవచ్చండి. మన ఇంట్లో ఫంక్షన్ అయినా అకేషన్ అయినా ఏదైనా ఏ పార్టీకైనా బర్త్డే పార్టీకైనా దేనికైనా చూడండి, తీగ పాకం వస్తే సరిపోద్దండి. గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఇలా ఇలాచి పౌడరు, ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి, మీ ఇష్టం. అది నేనైతే ఏ కలర్ పక్కకు పెట్టేసుకుందామండి. ఈ ఆయిల్ వేడేలోపు చూడండి ఇది సాఫ్ట్గా అయింది కదా, మనం దీన్ని కలిపిద్దండి. మనకి ఎంత అవసరమో అంతే తీసుకొని వీటిని బాలుషల్లాగా చుట్టుకోవడమే అండి. అట్లా అనేది మూసుకోపోతుందండి. అరచేతి వేసుకొని సాఫ్ట్గా రౌండ్గా చేసి ఇట్లా ఓల్ చేసుకోవడం అండి. అన్నిలాగానే ఇట్లా ఒత్తుకొని మనం ఆయిల్లో వేసుకుందామండి. వేడి కావద్దు. కొంచెం వేయాలి, ఆయిల్ బాగా వేడి కావద్దు. ఇది గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకుందామండి. చూడండి నిమ్మలాగా వీటిని వన్ సైడ్ తిప్పుదామండి, మాడిపోకుండా. చూడండి మీడియం ఫ్లేమ్లోనే ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. నేను ఓల్ పెద్దగా వేసుకోవాలండి, అందుకేనండి. చిన్నగా వేసుకుంటే కూడకపోతాయండి. ఇవి పాకంలో వేద్దాం, ఇక సరిపోయినాయి. ఇలా వేగితే సరిపోతుందండి. మీరు కలర్ వేసుకోవాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చండి. చూడండి పాకంలో వేయంగానే ఇలా పీల్చుకుంటే ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి పక్కకు పెడదాం. చూడండి ఎంతో నోరూరించే బాదుషా తయారైందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి.